అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన శృతి సింగర్గా ఎంతో ఉన్నతంగా ఎదిగింది. ఆమె సశక్తిగా తన సొంత కాళ్ళపై ఎదిగింది. 20 రోజుల క్రితం భర్తతో పెళ్లి చేసుకున్న తర్వాత అకాల మరణం చెందింది. అయితే ఆమె మరణం తీరని లోటు కలిగింది కుటుంబ సభ్యులకు. ఆమెని భర్త బంధువులు హత్య చేశారని చెప్పి తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి శృతి తండ్రి ఉన్నారు, వారిని అడుగుదాం. అసలు పూర్తిగా శృతి మరణానికి కారణమైతే భర్త బంధువులు వారందరూ భర్తతో సహా అందరూ కూడా మా కారణం అని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, శృతి మృతి చెందడానికి గల ప్రధాన కారణం ఏంటి, వీళ్ళు తల్లిదండ్రులు ఏమంటున్నారు, అసలు ఆ భర్త ఎందుకు శృతిని చంపాడు అనే కోణంలో పూర్తిగా తల్లిదండ్రులు ఏమని ఆరోపిస్తున్నారు. భర్త శృతితో ఉండి అసలు ఏమి ఆలోచించి ఏమి ఆశించి పెళ్లి చేసుకున్నాడు, 20 రోజుల తర్వాతనే ఎందుకు చంపాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి శృతి తండ్రి ఉన్నారు, వారిని అయితే అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి చెప్పండి. మీ పేరేంటన్నా? నా పేరు రమేష్. ఏమైంది అసలు, మీ పాప ఎట్లా ఉంటుండే, మీతో ఏం జరిగింది? మీకు అమ్మాయి పెళ్లి చేసుకుంటాను, అది ఇన్స్టాగ్రామ్లో ఆడు కలిసిండట మా అమ్మాయికి, దయాకర్ అని అబ్బాయి, పీర్లపల్లి పిల్లవాడు. పెళ్లి చేసుకుంటుంటే అబ్బాయి ఎట్లున్నాడో ఏం కథనో లాంగ్ ఉందమ్మ చెయ్యనని చెప్తే, నేను ప్రేమించిన ఆ అబ్బాయిని చేసుకుంటుంటే, సరే నేను చూసిన తర్వాత చేస్తుంటే, నువ్వు చూసినాక నేను చేసుకుంటాను అది సరే అని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. మా అల్లుడు, నా పెద్దల్లుడు, నేను పోయినాం. చూసినాం వాళ్ళ లొకేషన్ ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందని చూసి వచ్చినాము. తర్వాత మర్ర కట్న కానుకల విషయం మాట్లాడేందుకు మళ్ళీ ఒకసారి వెళ్ళినాము. వెళ్ళినప్పుడు వాళ్ళు బంగారు అది ఇది అని అడిగారు. నేనేం పెట్టా, నా పరిస్థితి, నాది చిన్న కుటుంబం, నేను కష్టం చేసుకున్నదాకా నాది జీవితం గడవదు, నేనేం పెట్టలేను, నా పిల్ల మీద ఒక 4 తులాలు వేసుకుంటా అని చెప్పిన. నీకు 1 తులం పెడతా అన్న. సరే అన్నారు. అయిపోయింది. మాట్లాడేసి వచ్చినాక నా తమ్ముడు, నా సొంత తమ్ముడు, నా ఆయనకోడు చనిపోయాడు. నా ఆయనకోడు చనిపోతే పెళ్ళి ఆపురని చెప్పిన. పెళ్ళి ఆపలే. 27 డేట్కి పెళ్ళి ఫిక్స్ చేసేసుకున్నారు. మాకు చెప్పకుండా చేసేసుకున్నారు. అమ్మాయిని అలా అందుబాటులో పెట్టుకున్నారు. మా అమ్మాయి మా అత్తడికి రాలేదు. వాళ్ళ ఇంటికి తీసుకుపోయి అమ్మాయిని ఏం చేసిరో ఏం కథనో పెళ్లి చేసేసుకున్నది నా అమ్మాయి. నా తమ్ముడు చచ్చిపోతే సావు కూడా రాలేదు. కథ 27 తారీఖు పెళ్లి చేసుకున్నది. నాటి తమ్ముడు చచ్చిపోయిందని మేము ఇదే దుఃఖంలో ఉన్నాం. మా కులం పెద్ద మనసుతో మాట్లాడి పెళ్ళి ఆపమని అంటే కూడా ఆపలేరు. మేము చేసేసుకుంటాం, మీరు రాకుండా అని చెప్పారు. పెళ్లి చేసేసుకున్నారు. కథ 20 రోజులకు చనిపోయింది. మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు అంటే అబ్బాయి మీద అంటే మీరు ఇల్లు చూసినప్పుడు వెళ్ళిన అలా కుటుంబ పరిస్థితి ఎలా అనిపించింది మీకు? నాకు అబ్బాయి మీద నమ్మకం లేదు. అమ్మాయికి చెప్పిన అద్దంటే కూడా నేను చేసుకుంటా అంటే మంచిగా ఉంటుంది. నలుగురు విషయాలు ఇక దాన్ని ఈ కాలం అట్లా నడుస్తుంది, ప్రేమించి చేసుకోవటరని సరే అని నమ్మిన నేను. వాడు నాకు ఒకసారి అబద్ధం ఆడిండు, నాకు నచ్చలేదు, వాడిని చేయొద్దా అన్న అమ్మాయికి. నేను చేసుకుంటా అని చెప్పి అమ్మాయిడికి రాలేదు. ఇక అమ్మాయి ఏమనుకున్నదంటే, ఇంటికి పోయితేనంటే నాన్న నాకు ఆ పెళ్లి చేసేటట్టు లేడు అనుకొని అమ్మాయి ఆల మోజులో పడి అటే పోయి పెళ్లి చేసుకున్నది. కథం 20 రోజులకు కథం హత్య చేసారు. ఈ హత్య చేసిన అంటే ఏమని, డబ్బుల కోసం ఏమన్నా అడిగినట్లు గుర్తు? మదర్కు ఫోన్ చేసింది, వాళ్ళ మదర్కు. శృతి మా భార్యకు ఫోన్ చేసి 5 రోజుల కింద ఫోన్ చేసింది. ఫోన్ చేసి అమ్మ మంచిగా ఊరా అంటే అన్ని మాట్లాడినాక అమ్మ మంచిగా ఉన్నాను అంటే, ఏం మంచిగా ఉన్నాను, నాకు పరిస్థితి మంచి లేదని చెప్పిందట. నాకు ఎటో నడుస్తున్నది, నాన్న అద్దన్న పెళ్లి చేసుకున్నా, నా బాధ నేను కూరుస్తున్నా అని చెప్పి నాకు వేధింపులు పెడుతున్నారని చెప్పిందట. 20 రోజులకే ఇది కథ. మీరు చివరిగా ఎప్పుడన్నా మాట్లాడారా? నేను నాకు మాట్లాడలేదు. మీ వాళ్ళ అమ్మనే మాట్లాడారు? అమ్మ మాట్లాడింది. అంటే గతంలో అంటే దయాకర్కు మీ అమ్మాయికి ఎన్ని రోజుల నుంచి పరిచయం ఉన్నట్లు? అంటే ఇన్స్టాగ్రామ్లో 6 నెలల నుంచి. 6 నెలల నుంచి? 6 నెలలకే ఇలా అయిపోయింది. అమ్మాయిని మోసం చేసిండు. అమ్మాయి అందుబాటులో పెట్టుకున్నాడు, అమ్మాయిని మోసం చేసి చంపేశాడు. మీకేం న్యాయం కావాలి? అన్ని మర్డర్ చేయాలి, ఉరి శిక్ష పడాలి వాడికి, కంపల్సరీ ఉరి శిక్ష పడాలి. వాడు సావుకు వచ్చిండని ఛానల్లో ఇస్తున్నారు. అడవడు సంతోష్ అట అదే ఛానల్లో. వాడికి మంచిగా బుద్ధి చెప్పేటట్టు మీ ఛానల్ వాళ్ళకు నేను దయచేసి ఒకటే కోరుకుంటున్నా, వాడు ఛానల్ బంద్ కాల. వాడు ఎట్లా చెప్తున్నాడు, వాడు దయాకర్ సావుకే రాలే, చంపేసి పరాల్లో ఉన్నాడు, మాకు దొరకని లేడు. మేము పోయినాము, గజివెల్లి లేచి అమ్మాయిని ఆడ ఊరి వేసిన జాగల అమ్మాయి లేదు. గజివెల్లికి ఎట్లా తీసుకొస్తారు? ఈ పోలీసు వాళ్ళు కూడా మాకు న్యాయపరంగా మాట్లాడతలేరు. పోలీసు వాళ్ళు చేసిన కథలు ఇవన్నీ, పోలీసు వాళ్ళు కుటుంబము
మళ్ళీ మొత్తం గ్రామస్తులు చేసిన కథలు ఇవన్నీ. మాకు ఏ న్యాయం కరెక్ట్ లేదు ఆడ. మాకు ఆడ పోయిన జాగాల పరిస్థితి ఊరేసుకున్న జాగా కరెక్ట్ లేదు. అమ్మాయిని చంపేసారు, హత్య చేసారు అమ్మాయిని. అంటే చంపి పోలీసు వాళ్ళు కూడా మేము చెప్పినాం. నాకు అక్కడ నుంచి సర్పంచ్, పీర్లపల్లి ఊరు నుంచి సర్పంచ్ ఫోన్ చేసి మీ శృతి అమ్మాయి చనిపోయింది అంటే, ఎట్లా చచ్చిపోతుంది నా అమ్మాయి 20 రోజులకి ఎట్లా చచ్చిపోతుంది అని అడిగితే, ఊరేసుకున్న చచ్చిపోయిందంటే, ఊరేసుకున్న జాగాలు అట్లనే ఉండాలా, నేను వచ్చిందాకా అమ్మాయిని తీయకూరి ఆ జాగాలకి వెళ్ళని చెప్పిన. ఎట్లా తీస్తారు ఈ కానిస్టేబుల్, ఎట్లా ఈ ఎస్ఐ, ఎట్లా ఈ సిఐ ఎట్లా పోయి తీసుకొస్తారు అమ్మాయిని? మేము వచ్చేదాకా ఉంచాలా కదా. నాకు ఇదే న్యాయం కావాలి. పోలీసుల నుంచి రక్షణ లేదు నాకు. పోలీసు వాళ్ళు న్యాయంగా చేస్తలేరు. పిల్లగాడికి దయాకరకు డబ్బులు ఏమో అందుకొని అటే మాట్లాడుతారు, మా ముఖాన మాట్లాడతలేరు. అంటే అమ్మాయి ఊరుకుంటే ఏమన్నా ఆనవాళ్ళు గుర్తుంటాయి కదా మీకు, మీరు చూసారా? ఆడ లేదు, ఆనవాళ్ళు ప్రారంభంగా అయితే లేదు. మేము చూసినాం అన్ని. మా ఊరు నుంచి 10 మంది పోయినాం, అక్కడ చూసినాము. మాకు ఎంతమంది వచ్చిన వాడికి పోయి చూస్తామంటే మాకు పోలీసు వాళ్ళు కూడా అక్కడ రానియలేరు. ఎంత 5-6 ఊరు రాలా ఆడ మీకు అస్తిమంటే కేసు చేస్తాం మీ మీద అని చెప్పారు. మా మీద కేసు చేసేందుకు వాడేవాడు పోలీసోడు, వాడేవాడు. వాళ్ళకు డబ్బులు అందినాయి సార్. మీ ఛానల్లో నేను చెప్తున్నా ఈ మాటలు ప్రతి ఛానల్కి అందాలా. వాడు సంతోష్ అనే ఛానలోడు దయాకర్ సాగుకు వచ్చినట్టు చెప్తున్నాడు కదా, వాడు ఛానల్ బంద్ కావాలా. వాడు వచ్చినట్టు ఇక్కడ ప్రూఫ్ కూడా లేదు. వాడు సంపేష్ పరారిలో ఉన్నాడు, సాగుకే రాలేదు. సాగుకు వస్తే మేము ఉంచామని మేము పోలీసు వాళ్ళకి కూడా అడిగినాం. మాకు ఏ కేసు వద్దు, వాడిని మాకు వాడిని కూడా హత్య చేస్తామని చెప్పినాం. మా అమ్మాయిని ఎట్లా చంపేసిండో వాడిని చంపేస్తాం, మాకు ఎలాంటి కేసు వద్దు అంటే కూడా వాడిని దాస పెట్టేశారు. అరెస్ట్ చేసినామన్నారు మాకు పోలీసులు. కానిస్టేబుల్ వాడికి అన్నాము మాకు చూపిరు, మరి వాళ్ళని అరెస్ట్ చేసినట్టు మాకు చూపిరు అంటే వాళ్ళంటి ఎలాంటి ఆనవాళ్ళే లేవాడ. వేసిన చున్ని చూపించమంటే చూపించలేరు మాకు వాళ్ళు. అంతా పోలీసు వాళ్ళతోనే జరిగింది ఇదంతా. విలేజ్ వాళ్ళు హత్య చేసిరు. అబ్బాయి, ఆ అమ్మాయి, వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళు ముగ్గురు కలిసి హత్య చేశారు. చిక్కి ఆ అమ్మాయికి మేము ఫోన్ చేసి మేము మాట్లాడుతూనే ఉన్నాం, నా అమ్మాయి దూరం ఉన్నది అని చిక్కికి మాట్లాడుతూనే ఉన్నాం. శృతితో వాడే అమ్మాయి చిక్కి వాడుతుండే. ఆ అమ్మాయికి మేము కాన్ఫిడెంట్గా మొత్తం మాట్లాడుతూనే ఉన్నాం. బుజ్జి నువ్వు మంచిగా జాగ్రత్త, నా బిడ్డను చూడు, నేను దూరంలో ఉన్నా, నువ్వే అమ్మ, నువ్వే నాకు ధైర్యం అని చెప్పుకుంటూనే ఉన్నా. నేను ఆ అమ్మాయితో రోజు మాట్లాడుతున్నా, నా బిడ్డతో మాట్లాడకుండా అమ్మాయితో మాట్లాడుకుంటూ రోజు ఎట్లా ఏం జరుగుతుందని మాట్లాడుతూనే ఉన్నా నేను. మంచిగా ఉంది నాన్న, కానీ అది నాకు పెళ్ళి చేసుకున్న 10 రోజులకు అబ్బా నాన్న చెప్పిండు కానీ నేను నిన్నపోయి అని చెప్పిందట శృతికి. చిక్కికి ఏమైందమ్మా మరి అంటే, చెప్తలేదు అది పెళ్ళి చేసుకోవద్దు అసలు, నాన్న చెప్పిండు కానీ అసలు పెళ్ళే చేసుకోవద్దు, కరెక్ట్ కాదు ఇది అని చెప్పిందట. కానీ బాగా చెప్పలేదు అది. వాడి నుంచే నడుస్తున్నాయి. వీడు హత్య చేసిండు దయాకరు సార్. మీకు దయచేసి చెప్తున్నా, వాడు సంతోష్ అనే ఛానల్ వాడు మాత్రం మాకు అడగనేసి అన్ని చంపేస్తాను నేను. ఇప్పుడు దయాకర్ మీద మీరు ఎలాంటి కేసు పెట్టారు పోలీసులు? మీరు దయాకర్కు ఎలాంటి శిక్ష పడాలి? ఉరి శిక్షణ కావాల్సింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.